హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయ్యప్ప స్వామి. ఈరోజు వీడియోలో నేను ఏపీ ఈసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏపీ ఈసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఇంకో 1 డేలో అయితే సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ రోజైతే వెబ్ ఆప్షన్స్ చేంజ్ డేట్, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో ఇది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కేవలం సీట్ అలాట్మెంట్ గురించి మాత్రమే చెప్తాను. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ గురించి ఇంకేది చెప్పను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మనం ఎలా చూసుకోవాలంటే, ఫామ్స్లో మనకి న్యూగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. 2 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే వ్యూ వెబ్ ఆప్షన్స్ అని 3 ఆప్షన్స్ అయితే మనకి చూపిస్తుంది. మనమైతే ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే మనకి మన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. మన హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, క్యాండిడేట్ నేము, అలాగే ఫాదర్స్ నేము, జెండరు, క్యాస్ట్, అలాగే మనకి ఇక్కడైతే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అలాగే మనం ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా, మనకి ఎంత వస్తుంది అంతా ఫుల్ A to Z మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది. మనకైతే మ్యాక్సిమం అయితే మార్నింగ్ కల్లా మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ 7 కల్లా రిలీజ్ చేసేస్తారు. మీరైతే ఏం టెన్షన్ పడక్కర్లేదు. నెక్స్ట్ అయితే నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకైతే మన ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z అయితే చూపిస్తుంది. ఎక్కడైతే మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే మనం అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయచ్చు ఆన్లైన్ ద్వారానే. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే మనకి పాపప్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే అయితే క్లిక్ చేస్తే మనకైతే యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను. లింక్ కూడా కామెంట్లోను డిస్క్రిప్షన్లోనూ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా లాస్ట్ అయితే మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేద్దాం. వ్యూడ్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మనమైతే వెబ్ ఆప్షన్స్ టైంలో ఏమేమి కాలేజెస్ పెట్టుకున్నామో ఇక్కడ మొత్తం అంతా చూపిస్తుంది. వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తాను. మీరు ఏ కాలేజ్ పెట్టారో కామెంట్లో పిన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.